మరో బ్రేకింగ్ న్యూస్. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఈఈ నూనె శ్రీధర్ మూడవ రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో మరికొన్ని ఆస్తులు ఏసీబీ గుర్తించింది. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందుంచి ప్రశ్నించింది. శ్రీధర్ బదిలీ అయినా ఎందుకు అక్కడే పనిచేశారన్న కోణంలో విచారణ జరిపారు. ఈఎన్సీ అనిల్కు శ్రీధర్కు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇప్పటికే ఈఎన్సీ అనిల్ను బదిలీ చేశారు అధికారులు. శ్రీధర్ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఈఈ నూనె శ్రీధర్ మూడో రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో మరికొన్ని ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందుంచి ప్రశ్నించారు. ఈ డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఆస్తులు ఎట్లా వచ్చినాయంటూ శ్రీధర్ని ప్రశ్నించారు. శ్రీధర్ బదిలీ అయినా కూడా ఎందుకు అక్కడే పనిచేశారు అన్న కోణంలో కూడా విచారణ జరిపారు. ఈఎన్సీ అనిల్కు శ్రీధర్కు మధ్య ఎటువంటి సంబంధాలున్నాయి, ఆ సంబంధాలు ఆ ఆర్థిక సంబంధాలకు ఎట్లా బలపడ్డాయి, ఆ సంబంధాలపైన ఆరా తీశారు. ఇప్పటికే ఈఎన్సీ అనిల్ను బదిలీ చేశారు అధికారులు. శ్రీధర్ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.